దింస నృత్యాన్ని ఏ రాష్ట్ర తెగలు ప్రదర్శిస్తారు? ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 2025లో ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించిన దేశం ఏది? బంగ్లాదేశ్. ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. 2025 టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారతదేశం నుండి ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? పూర్ణిమాదేవి బర్మన్. ఇటీవల ఏ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారింది? కర్ణాటక. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్గా ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు? శిఖర్ ధావన్. ప్రపంచవ్యాప్తంగా రిచ్ పర్సన్స్ను ఆకర్షించుటకు గోల్డ్ కార్డు వీసాను ఏ దేశం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది? అమెరికా. ఇటీవల వార్తల్లో కనిపించిన మిస్సింగ్ తెగ ప్రధాన పండుగ ఏది? అలీ అయి లెగాంగ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే మిషన్లో పాల్గొన్న మొట్టమొదటి శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి ఎవరు? జాన్ మెక్ఫాల్. బ్లూ బుల్స్ అని కూడా పిలువబడే నీలగాయలను చంపడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? హర్యానా. ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్టుగా ప్రకటించబడింది? మెక్సికో. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతున్నది? ఈజిప్ట్. భారతదేశంలోని శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగి ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఇటీవల గడువు ముగిసిన మందులను శాస్త్రీయంగా పారవేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ. ఫోయ్ సాగర్ సరస్సు పేరు వరుణ్ సాగర్గా ఇటీవల మార్చబడింది. ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఇటీవల విడుదలైన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? హనోయ్, వియత్నాం దేశం. భారతదేశం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఫోర్ట్ విలియంకు ఇచ్చినటువంటి కొత్త పేరు ఏమిటి? విజయ్ దుర్గ్. ఇటీవల ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ భద్రతా అవార్డును గెలుచుకుంది? మోపా విమానాశ్రయం, గోవా రాష్ట్రం. ఇటీవల విడుదలైన అవినీతి అవగాహన సూచిక 2024లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండగా భారతదేశం 96వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద జుమూర్ నృత్యం లేదా జుమోయర్ నృత్యం ఏ రాష్ట్రంలో జరుగుతున్నది? అస్సాం. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేష్ కుమార్, 26వ. భారతదేశంలోనే ఏ తీర ప్రాంత రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 21 నుండి 22 తేదీలలో సాగర్ కవచ్ అనే వ్యాయామం జరిగింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను ఏ ఐఐటి ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. బీబీసీ ద్వారా 2024 ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? మను భాకర్, షూటర్. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రైల్వే కోస్ట్ జోన్లు ఉన్నాయి? 18. ఇటీవల 7వసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఇండోర్, మధ్యప్రదేశ్. ఇటీవల ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. ఇటీవల గునేరిని ఏ రాష్ట్రంలో మొదటి జీవవైవిధ్య ప్రదేశంగా అనగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు? గుజరాత్. చంద్రయాన్ సే చునోవ తక్ కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? భారత ఎన్నికల సంఘం. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆయుష్ వీసా. భారతదేశం ఏ దేశంతో కలిసి ధర్మ గార్డియన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను నిర్వహిస్తున్నది?
జపాన్. ఐ యామ్ ఏ సోల్జర్స్ వైఫ్, లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లెడ్డర్ అనే జ్ఞాపకాన్ని ఎవరు రాశారు? గీతిక లెడ్డర్. మొజోరానా 1 అనే మొదటి క్వాంటం కంప్యూటింగ్ చిప్పును ఏ సంస్థ ప్రారంభించింది? మైక్రోసాఫ్ట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం భవంతర్ బార్పాయ్ యోజనను ప్రారంభించింది? హర్యానా. ఎలోన్ మస్క్ యొక్క ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టిన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ పేరు ఏమిటి? గ్రోక్ 3. తెలంగాణలోని ఏ జిల్లాల్లో కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 సంవత్సరాల నాటి కన్నడ శాసనం కనుగొనబడింది? వికారాబాద్. ఇటీవల ఏ బ్యాంకు హర్ ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ. అస్సాంలో బాతుయిజం ఏ జాతి సమూహం యొక్క సాంప్రదాయ మతం? బోడో. లాడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బయోబ్యాంకు ఉన్నటువంటి జూలాజికల్ పార్కు ఏమిటి? పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇటీవల ఎవరు 2024 గాను సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. ఇటీవల వార్తల్లో కనిపించిన స్ట్రైకర్ అంటే ఏమిటి? ఇది ఒక పదాతి దళ పోరాట వాహనం, అనగా ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. ఇటీవల ఎవరు మిసెస్ వరల్డ్ 2025 టైటిల్ గెలుచుకున్న మొదటి నల్లజాతి మహిళ అయ్యారు? సెగో గేలే, దక్షిణాఫ్రికా. ఇటీవల ఎవరు రాసిన లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ అనే పుస్తకం విడుదలయ్యింది? నమితా గోఖలే. ఇటీవల ఏ రాష్ట్ర అటవీ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది? నాగాలాండ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం నోడి బంధన్ పథకంను ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఏ ప్రైవేటు స్పేస్ మిషన్కు పైలట్గా ఎంపికయ్యారు? యాక్సియం మిషన్ 4. దీన్ని యాక్స్4 అని కూడా అంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటీవల గ్రామీణ క్రికెట్ లీగును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? బీహార్. 76వ గణతంత్ర దినోత్సవం 2025లో ఏ రాష్ట్రానికి చెందిన ట్యాబ్లు ది పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. డీప్ సీక్ V3 మరియు డీప్ సీక్ R3 పేరుతో డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. డీప్ ఓషన్ మిషన్ కింద 2026 నాటికి ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి? మత్స్య 6000. ఇటీవల వార్తల్లో కనిపించిన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ డిజిటల్ చెల్లింపు కోసం దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? వీసా. డీప్ రీసెర్చ్ అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? ఓపెన్ ఏఐ. భారతదేశం ఏ దేశంతో కలిసి ఎకువెరన్ అనే సైనిక విన్యాసాలను నిర్వహించింది? మాల్దీవులు. ఇటీవల బీమా రంగంలో అనగా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 74% నుండి ఎంతకు పెంచారు? 100% వరకు. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీ అవార్డులు 2023-24 గాను ఎవరిని సత్కరిస్తున్నారు? సచిన్ టెండూల్కర్. ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రానికి చెందిన ఉద్వా సరస్సును రామ్సర్ వెట్లాండ్ జాబితాలో చేర్చింది? జార్ఖండ్. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025 అందుకున్న క్రిస్టిన్ కార్లా కంగాలు ఏ దేశానికి అధ్యక్షురాలు? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇటీవల 67వ గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చంద్రిక టాండన్. 2025 టాటా స్టీల్ మాస్టర్స్
చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆర్ ప్రజ్ఞానంద. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ ఫెయిర్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్, హర్యానా. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ బై యూనిక్. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను నేరంగా ప్రకటించిన మొదటి దేశం ఏది? బ్రిటన్. ఇటీవల ఏ దేశం ఎటిమాడ్ మరియు గదర్ 380 అనే 2 క్షిపణులను ఆవిష్కరించింది? ఇరాన్. కవిత్వానికి గాను గంగాధర్ జాతీయ అవార్డు ఎవరికి లభించింది? ప్రతిభ సత్పతి. భారత సినిమాలోని ఏ దర్శకుడు మరియు రచయిత పద్మపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు? సాయి పరంజపే. వార్షిక విద్యా స్థితి నివేదిక 2024 ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ప్రథమ్ ఫౌండేషన్. ఇటీవల డిజిటల్ కరెన్సీ బిమ్ కాయిన్ను ఎవరు ప్రారంభించారు? బిమ్టెక్. ఇటీవల ఏ మొదటి ఆఫ్రికన్ దేశం ఆంకోసెర్సియాసిస్ వ్యాధిని అధికారికంగా తొలగించిన దేశం ఏది? నైజర్. ఇటీవల ఏ దేశం లింగ మార్పిడి అథ్లెట్లు మహిళల క్రీడలలో పాల్గొనకుండా నిషేధించింది? అమెరికా. ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. బ్లూ గోస్ట్ ల్యాండర్ నాసా యొక్క ఏ కార్యక్రమంలో భాగం? ఆర్టెమిస్ ప్రోగ్రాం. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం ఏది? పనామా. అంతరిక్షంలో కృత్రిమ కిరణజన్య సమయక్రియను విజయవంతంగా ప్రదర్శించిన దేశం ఏది? చైనా. ఇస్కాండర్ ఎం వ్యూహాత్మక బ్యాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా. ఇటీవల ఎక్కడ 139 మంది కళాకారులు 24 గంటలు నిరంతరం నృత్యం చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు? ఖజుర్హో, మధ్యప్రదేశ్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి భారతీయ రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఇటీవల భారత రైల్వేలు సజావుగా ప్రయాణం కోసం ఏ యాప్ను ప్రారంభించింది? స్వరైల్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడికి డోక్రా కళాకృతిని బహుకరించారు? ఫ్రాన్స్. 9వ ఏషియా వింటర్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? చైనా. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది? మణిపూర్. బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ముఖేష్ అంబానీ కుటుంబం. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? సింగపూర్. ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమైన ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి? మేము భారతదేశ ప్రజలం, అనగా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. హార్ట్స్ అండ్ హీరోస్ లైవ్స్ దట్ సేవ్డ్ యూ అనే పుస్తకం ఇటీవల ఎవరు రాశారు? కుల్భూషణ్ కుమార్. ఇటీవల డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నిషేధించిన దేశం ఏది? దక్షిణ కొరియా. దశావతారం అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నాటక రూపం? మహారాష్ట్ర మరియు గోవా. ఇటీవల వార్తల్లో కనిపించిన కోడవా కమ్యూనిటీ ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? కర్ణాటక. ఫిబ్రవరి 2025లో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం నిర్వహించిన ఉమ్మడి వైమానిక వ్యాయామం పేరు ఏమిటి? వింగ్డ్ రైడర్స్ వ్యాయామం. 2025 చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కైరియన్ జాకెట్, ఫ్రాన్స్ దేశస్థుడు. ట్రై సర్వీసెస్ యాంఫిబియస్ ఎక్సర్సైజ్ యాంపెక్స్ 2025ను ఏ రాష్ట్రం నిర్వహించింది? కర్ణాటక. అవయవాలను దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? ఐసీసీ. డంకీ రూట్ అనే పదం ఇటీవల దేనికి సంబంధించినది? అక్రమ వలస పద్ధతి.
భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీజంను ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి. ఇటీవల యుఎస్ఏ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్షిక ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? చైనా. 2025 తైపూసం వేడుక ఇటీవల ఎక్కడ ఘనంగా ప్రారంభమైంది? తమిళనాడు. 2027 ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? సౌదీ అరేబియా, రియాద్ పట్టణం. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? హిమాచల్ ప్రదేశ్. గ్రామాభివృద్ధి కోసం బికాషిత్ గావ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఒడిస్సా. 2025 అంతర్జాతీయ పక్షుల ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది? ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్. సెబీ ఇటీవల ఏ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? మిత్రా. ఫిబ్రవరి 2025లో మరణ హక్కును అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. 2027లో 39వ జాతీయ క్రీడలను నిర్వహించనున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. ఇటీవల 2025 పారా ఆర్చరీ ఆసియా ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించబడింది? థాయిలాండ్. 2025 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది? దుబాయ్, యుఏఈ దేశం. మిషన్ అమృత్ సరోవర్ ఏ ఇనిషియేటివ్లో భాగంగా ప్రారంభించబడింది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సాయిల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా. ఇటీవల భారతదేశంలోని అతిపెద్ద నాటక ఉత్సవం అయినటువంటి భారత్ రంగ్ మహోత్సవ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు నోడల్ ఏజెన్సీ ఏది? జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. ఇటీవల ఏ దేశం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి వైదొలిగింది? అమెరికా. ఇటీవల ఏ కంపెనీ తన పేరును ఎటర్నల్గా మార్చుకుంది? జొమాటో. మొదటి గ్లోబల్ జస్టిస్, పీస్ అండ్ లవ్ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? యుఏఈ. ఇటీవల భారతదేశం ఏ సంవత్సరం నాటికి లింఫాటిక్ ఫైలేరియాసిస్ నుండి విముక్తి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2027. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అయిన రీమీని ఏ దేశం యాక్టివేట్ చేసింది? జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన పాండోరా మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో ముడిపడి ఉంది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ను ఏ సంస్థ ప్రారంభించింది? రిలయన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతి సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది? పశువులు. ఇటీవల వార్తల్లో కనిపించిన మొరాండ్ గంజల్ నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. ఇటీవల జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ను ఎవరు అందుకున్నారు? ఎన్ చంద్రశేఖరన్. ఇటీవల ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అరుణ్ శౌరి. ఇటీవల దక్షిణాసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఎవరు నామినేట్ అయ్యారు? పాల్ కపూర్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జేసీ బోస్ గ్రాంట్ పథకం. ఏ వ్యక్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు? సరోజిని నాయుడు. 2025 ఆది మహోత్సవకు వేదిక ఏ నగరం? న్యూఢిల్లీ. బ్రహ్మోస్ ఎన్జీ క్షిపణిని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా.
ఫిబ్రవరి 2025లో కీలకమైన ఖనిజాలలో సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన రెండు దేశాలు ఏవి? భారతదేశం మరియు అమెరికా. సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. ప్రమాదకరమైనటువంటి విపత్తు నుండి ప్రజలను రక్షించడానికి ఏ సంస్థ ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి. లావాకోవా బుర్హాచుపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. 2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీసు యొక్క ఫుట్బాల్ ఆటగాడు. ఏ సంస్థ ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు 2024 గెలుచుకుంది? ఎన్టీపీసీ. ఏ ఐఐటి స్వదేశీ అంతరిక్ష చిప్ IRISను అభివృద్ధి చేసింది? ఐఐటి మద్రాస్. భారతదేశంలో మొట్టమొదటి ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? కోల్కతా. నమస్తే పథకం కార్మికులలో ఏ వర్గానికి సంబంధించినది? పారిశుద్ధ్యం. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి దేశం ఏది? బ్రెజిల్. థమ్సప్ స్థానంలో IPL 2025 సహ హోస్టుగా ఎవరు వ్యవహరిస్తున్నారు? కాంపా కోలా. ఇటీవల ఏ రాష్ట్రంలో 3 రోజుల నాగిపక్షుల ఉత్సవం ప్రారంభమవుతుంది? బీహార్. ఇటీవల విడుదలైన స్థానిక పాలన పనితీరు సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. 4వ నో మనీ ఫర్ టెర్రర్ సమావేశం 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? జర్మనీ. 5వ బహుపాక్షిక నావికా వ్యాయామం అయినటువంటి కొమోడో ఎక్కడ జరిగింది? ఇండోనేషియా. ఏ దేశం భారతదేశం నుండి $200 మిలియన్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది? ఫిలిప్పీన్స్. 2025 ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇండోనేషియా. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అయినటువంటి ప్రాజెక్ట్ వాటర్ వర్త్ను ఏ సంస్థ ప్రారంభించింది? మెటా. యువ భారతీయ నిపుణులు యూకేలో 2 సంవత్సరాల వరకు నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించేటటువంటి పథకం పేరు ఏమిటి? యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ పథకం. ఇటీవల 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో ప్రారంభమైంది? చెన్నై. ఫిబ్రవరి 2025లో భూకంప సమూహం కారణంగా ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? గ్రీస్ దేశం. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ యొక్క ఇటీవలి ప్రపంచ ర్యాంకింగ్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? శాంసంగ్. 2025లో జరిగే ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చేటటువంటి నగరం ఏది? అజ్మీర్. వ్యాపారాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం అయినటువంటి నగ్గెట్ను ఎవరు ప్రారంభించారు? జొమాటో. హైప్రిక్స్ అభివృద్ధి చేసిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటుగా తయారు చేయబడిన సూపర్సోనిక్ రామ్జెట్ ఇంజిన్ పేరు ఏమిటి? తేజ్. వెనుకబడిన మహిళల అభ్యున్నతికి జీ సఫాల్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. భారత సైన్యం జల్ థల్ రక్ష 2025 అనే సైనిక విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? గుజరాత్. గంగానదిలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రవేశించకుండా నిరోధించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం జల్ కలష్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. జోగిఘోపా ఇన్లాండ్ వాటర్వేస్ టెర్మినల్ ఏ నదిపై ఉంది? బ్రహ్మపుత్ర, అస్సాం రాష్ట్రం. దులారి కన్యా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల విడుదలైన మూడీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది? 6.4%.
మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీల్ నుండి ప్రతిష్టాత్మకమైన గవర్నర్ ప్రశంసా పత్రాన్ని ఇటీవల ఎవరు అందుకున్నారు? నీతా అంబానీ. ఇటీవల విడుదలైన ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆలిస్ వాల్టన్, యూకే దేశస్థురాలు. ఇటీవల ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? శక్తికాంత్ దాస్. ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి గ్రీన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు? రాజస్థాన్. ఇటీవల ఏషియాలో మొట్టమొదటి గ్లోబల్ హైపర్లూప్ పోటీని ఏ ఐఐటి నిర్వహించింది? ఐఐటి మద్రాస్. గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? గౌహతి, అస్సాం. ఇటీవల 2024లో ప్రపంచంలోనే ఐపీఓ అనగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ద్వారా అత్యధిక నిధులను సేకరించడంలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? భారతదేశం. పంచ్ మిషన్ అనేది ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. ఇటీవలి నివేదిక ప్రకారం ఏ దేశం ప్రపంచ రొమ్ము క్యాన్సర్ రేటులో అగ్రస్థానంలో ఉంది? న్యూజిలాండ్. 2025 మహారాష్ట్ర ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? డాలిబోర్ స్వర్సినా, చెక్ రిపబ్లిక్ దేశస్థుడు. ఇటీవల ఇండియన్ సూపర్ లీగ్ అనగా ఫుట్బాల్ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? మోహన్ బగన్ సూపర్ జెయింట్. జియో సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్తో విలీనం అయ్యింది? హాట్స్టార్. వ్యాపారాల కోసం భారతదేశపు మొట్టమొదటి సోలార్ సౌండ్ బాక్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? పేటీఎం. హెరాత్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. 2025లో జరిగేటటువంటి సరస్ ఆజీవిక మేళాకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి నగరం ఏది? నోయిడా, ఉత్తరప్రదేశ్. ఆరావళి సఫారీ పార్క్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం యొక్క ఇనిషియేటివ్? హర్యానా. ట్రైఫెడ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల గోల్డెన్ పీకాక్ సిఎస్ఆర్ అనగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? కోల్ ఇండియా లిమిటెడ్. ఇటీవల కరువును ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రంలో సుజల్ ప్రాజెక్టును ప్రారంభించబడింది? కర్ణాటక.